హల్లెలూయా. జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన ఆ జీవము గల దేవుని విశ్వాసులకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అదేమనగా చూసుకుందాం ఒకసారి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసి చేయుదను, పగటి వేళను భూమిని చీకటి కమ్మజేయుదును. మీ పండగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును. అందరి తలలు బోడి చేయుదును. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును. రాబో దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించెదరు, కానీ అది వారికి దొరకదు. దేవుని లేఖనము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. క్షామము అంటే కరువు సంభవిస్తుందట. అదే కరువు అనగా ఆకలి దప్పులతో కూడే కరువు కాదు, అన్నపానములు లేకపోవటుండే కరువు కాదు. దేవుని వాక్యము కరువు అవుతుందంట. దేవుని వాక్యము కరువు అయ్యి శ్రమలు ఏర్పడతాయంట. ఆ దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యము చెప్పేవారి కొరకు సముద్రపు ఈ దరి నుండి ఆ దరి వరకు ఎతికినా, తూర్పు దిక్కు నుండి ఉత్తరం వరకు ఎతికినా దొరకదు. కాబట్టి గమనించాలి ప్రియులారా. మరి మనకు కరువు వస్తుందంటే మరి దేవుడు అదే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దొరకు కాలమందు ఆయనని వెదకుడి అంటున్నాడు. ఆయనను వెతకకపోతే మనకి నష్టం. ఆయన దొరికినప్పుడు మనము ఆయన సన్నిధిలో లేకపోతే మన జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి. కాబట్టి ప్రియులారా, గమనించి ప్రభు సన్నిధిలో మీరు